మొదటి మాట, ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ఆదరిస్తాడు. రెండో మాట, తండ్రి ఎలాగ జాలి పడతాడో అలాగే తన పిల్లల ఎడల జాలి పడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూద్దాం, చూడండి. 103వ కీర్తనకారుడు 103 13వ వచనం 14వ వచనంలో మనం చూద్దాం. చూడండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తనయందు భయభక్తి గల వారి ఎడల జాలిపడతాడు. మొదటి మాట ఏం చూస్తుంది, రెండో మాట ఏం చూస్తుంది చెప్పండి. తండ్రి యొక్క ప్రేమ ఇక్కడ మళ్ళీ చూపిస్తాం. తండ్రి బాధ్యత కలిగేవాడు, తండ్రి అవసరాలు తీర్చేవాడు. తండ్రికి ఉన్న విలువ ఏంటిదంటే అక్క అవసరాలు తీరుస్తాడు, అలాగే బాధ్యత కలిగి ఉంటాడు. కొన్నిసార్లు పొరపాటు చేస్తే శిక్షించే తండ్రిగా కూడా దేవుడు ఉంటాడు. ఇక్కడ మొదటి మాట రెండో మాట మనం చూస్తున్నది ఏంటంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తి, ఎవరికంట, దేవునికి భయపడే వారి ఎడల ఏం చేస్తాడంట, దేవుని ఎవరైతే భయభక్తిగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే దేవునికి భయపడేవారు, లోకంలో దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను పొరపాటు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడన్న భయం ఎవరి మనసులో అయితే ఉంటుందో వారి ఎడల వారికి వచ్చే సమస్యలు, వారికి వచ్చే కష్టాలు, వారికి వచ్చే అవసరాలు, వారికి వచ్చే అక్కర్లన్నీ కూడా ఆయన పట్టించుకుంటాడు. ఆయన పట్టించుకొని వారి మీద జాలి పడతాడు. అయితే మన ఎడల ఏం కోరుకుంటున్నాడు, భయపడాలి. ఎవరికంట, మనుషులకు భయపడడం కాదు, మంత్రగాలకు భయపడడం కాదు, కానీ ఎవరికి భయపడాలి చెప్పండి. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో మన ఎడల ఎలాగ పడతాడంట, ఎలా జాలి పడతాడో ఒక 2 మాటలు చూపిస్తాను. లూకాసు సువార్తలకు ఒకసారి రండి. లూకాసు సువార్త ఒకసారి వస్తే 7వ అధ్యాయం 13వ వచనం. లూకాసు సువార్త 7:13. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరగా వచ్చి పాడెను ముట్టగా చిన్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను. చాలా ప్రభు ఆమెను చూచి ఆమెకు దగ్గరగా ఎలాగొచ్చాడంటే, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరగా వచ్చాడు. ఎలాగొచ్చాడంటే దగ్గరగా. మనుషులు ఈమె చాలా ఏడుస్తూ ఉంది, చాలా దుఃఖపడుతుంది. ఒకరోజు అంట ఒక ఆమె విధవరాలు ఈమె. ఒకరోజు భర్త కన్నులు లేవంట. ఎవరికి, ఒక ఆమెకి ఏం లేవంట, కన్నులు లేవు. కన్నులు లేకపోతే ఆ భర్త వదిలేస్తాడంట. ఎవరిని వదిలేశాడు, ఆమెను వదిలేస్తాడు. ఎప్పుడైతే ఆమెను వదిలేస్తాడో తర్వాత ఈమెకు భయంకరంగా ఒక చీకటి శక్తి ఆవరించిందంట, ఒక దయ్యపు శక్తి ఆవరించిందంట. ఆ దయ్యపు శక్తి ఆవరించినప్పుడు ప్రతిరోజు రాత్రి బాధ పెడుతూనే ఉందంట, ప్రతిరోజు నెమ్మది లేకుండా చేస్తూనే ఉందంట. రోజు అలా గడుస్తూ ఉంటే చివరికి తట్టుకోలేక ఒక పాస్టర్ గారికి, అయ్యా నా భర్త నన్ను వదిలేశాడు, నాకు ఒక బిడ్డ, ఇప్పుడు నా పరిస్థితి ఏమో చాలా రాత్రి పగులు నెమ్మది లేకుండా ఉన్నాయా, నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, సరే ఆ పాస్టర్ గారు ఆమె కొరకు ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో అక్కడ కొద్ది దినాల్లోనే ఆమెకు సంపూర్ణమైన స్వస్థత కలిగిందంట. ప్రార్థన ద్వారా ఏం కలిగింది, విడుదల కలిగింది. అలాగే యేసు ప్రభువు వారు కూడా చూడండి, భర్త ఆమెను వదిలేశాడు కానీ ఎవరు ఆమెను పట్టించుకున్నాడు. ఇక్కడ చూస్తే కొడుకు చనిపోయిన పరిస్థితులు ఉన్నాడు. కొడుకు ఆమె దుఃఖంలో ఉంది, ఆమె ఒంటరిగా ఉంది, కన్నీళ్ళలో ఉంది, నిట్టూర్పులో ఉంది. కానీ ఆ ఊరు వారు అందరూ ఉన్నారు, ఆమె ఏడుస్తుంది. ఆమెకు దగ్గరగా వచ్చాడు యేసయ్య. ఎలాగొచ్చాడంటే, ఏడుస్తున్న వారికి ఎలాగొచ్చాడంటే చాలా దగ్గరగా వచ్చాడంట. ఎలాగొచ్చాడంటే, ఒకరోజు అంట ఇంకో సాక్ష్యం కూడా చెప్తాను. ఒక ఆమె భర్తను కోల్పోయి చాలా ఏడుస్తూ ఉందంట. భర్తను కోల్పోయి చాలా ఏడుపులో ఉందంట. ఏడుపు ఉంటే వాళ్ళ అన్నయ్య అన్నాడంట, అమ్మ నేను ఉన్నాను కదా, ఎందుకు అంత ఏడుస్తూ ఉన్నావు, నేను పట్టించుకుంటలే. ఆమెకు బిడ్డ ఉందంట, ఆ బిడ్డ వివాహం చేయాలని ఆ బిడ్డ వివాహ విషయంలో చాలా ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డ వివాహ విషయంలో ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డ, అమ్మ నేను పెళ్లి చేస్తలే, ఆ అమ్మాయికి నేను చేస్తలే అన్నాడంట. వాళ్ళ అన్నయ్య చాలా డబ్బు ఉన్నాయనంట. ఎప్పుడైతే ఆ డబ్బున్న ఆయన అనేగానే చాలా సంతోషపడ్డదంట. సరేలే వాళ్ళ అన్న ఉన్నాడు కదా, వాళ్ళ అన్న పట్టించుకుంటున్నాడు కదా అని అనుకొని, తర్వాత ఆ సమయంలో కొద్ది రోజులు అయ్యాక కార్యక్రమం అన్నీ అయిపోయినాయి. కొంతకాలం అయ్యాక వాళ్ళ అన్న దగ్గరికి వచ్చింది, అన్నయ్య నువ్వు నా బిడ్డ వివాహ విషయంలో చేస్తానని చెప్పావు కదా, బావ చనిపోయినప్పుడు చెప్పావు కదంటే, అమ్మ రోజు నువ్వు ఏడుస్తున్నావు, బాగా దుఃఖపడుతున్నావు, బాగా కన్నీళ్ళు ఉన్నావు కాబట్టి నీ వద్దకు వచ్చి నేను చెప్పాను. కానీ నా దగ్గర పెళ్లి చేసే డబ్బు ఏడుంది నా దగ్గర, ఎవరైనా సొంత అన్నయ్య ఏమన్నాడు, సొంత అన్నయ్య ఏమన్నాడు చెప్పండి, బిడ్డకు పెళ్లి చేసి ఆ రోజు అన్నయ్య అన్నావు కదా అన్నయ్య అంటే చాలా డబ్బు ఉంది ఆయనకి, కుక్కలను కూడా పెంచుతాడంట.
కానీ ఆ సొంత చెల్లెలు బిడ్డ పెళ్లి చేయడానికి నా వల్ల కాదని చేయి వదిలేశాడంట. ఏడుస్తున్నప్పుడేమో ఆదరించాడంట, ఏడుస్తున్నప్పుడు ధైర్యపరిచాడు, కానీ తర్వాత వచ్చి మాత్రం ఆమెను పట్టించుకోలేదు, తర్వాత వదిలేసాడంట. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇట్లా మా అన్నయ్య చెప్పాడు నేను ఏడుస్తున్నప్పుడు మా ఆయన చనిపోయి, కానీ తర్వాత నా బిడ్డను పట్టించుకుంటున్నాడు అనుకున్నా, మా అన్నయ్య కాదన్నాడయ్యా. అన్నింగల్ని చాలా దినాలు ఆమె ఆ పాస్టర్ గారు చెప్పి ఆమె కూడా బాగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక సంబంధాన్ని తీసుకొచ్చి ఆమె కట్నం లేకుండా దేవుడు కార్యం చేసేసాడంట. ఎవరు చేశారు ఈ కార్యం? దగ్గరగా వచ్చేవాడు. మనుషులు దగ్గరగా రారు, నమ్ముకున్న వారు దగ్గరికి రారు, తన అన్నదమ్ములు దగ్గరికి రారు, బంధువులు దగ్గరికి రారు, కానీ యేసు దగ్గరగా వచ్చేవాడు. ఎలాగ ఆదరిస్తారంటే, ఒక చదువుకున్నాం, తండ్రి తన పిల్లల ఎడల ఎలాగ పడతాడంట? జాలి పడతాడు. ఎలాంటి జాలి? మనుషులు జాలి పడతారంటారు, కష్టాలు వచ్చాకనే వాళ్ళు వదిలేస్తారు. మనుషులు జాలి పడతాంటారు, సమస్యలు వచ్చాకనే మనం వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు. కాబట్టి నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నీ దగ్గరకు వచ్చి నీతో సహవాసం చేసేవాడు. జాలి పడ్డంట. ఆమె ఎడల ఏం చూపించాడు? ప్రేమ చూపించాడు. ప్రేమ చూపడం కాదు, ఆ చనిపోయిన కుమారుని ఏం చేశాడు? ప్రభు బ్రతికించాడు. తర్వాత ఆమెకు ఒక మంచి ఇల్లు కూడా కట్టించాడంట అల్లుడు. అలాంటి అది మాత్రం దేవుడే కార్యాలు జరిగిస్తాడు. మొదటి మాట ఏం చూస్తామంటే, ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లు ఎప్పుడు ఎలాగైతే ఆదరిస్తాడో అలాగ తల్లి ఆదరిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండో మాట, తండ్రి తన పిల్లల ఎడల ఎలాగ పడతాడంట? జాలి పడతాడు. ఇంకొక మాట కూడా చూపిస్తా చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. నీ ప్రేమ చేత నా ప్రాణమును చనిపోయే గోతిలో నుండి, మరణమనే గోతిలో నుండి నన్ను విడిపించావు. ఎలాంటి గోతుల నుంచి విడిపించాడంటే, చూడండి, హిజ్కియా చాలా భక్తి కలిగినవాడు. ఈయన ఎవరంటే, మరణం అనే గోతికి వెళ్ళాడంటే ఎవరంటే చెప్పండి, ఈయన హిజ్కియా. ఈ హిజ్కియా చావు అనే గోతులోకి వెళ్ళిపోయాడు, మరణం అనే గోతులోకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు మంచి భక్తి కలిగిన వాడే, ఒకప్పుడు మంచి ప్రార్థన పరుడు, ఒకప్పుడు దేవునికి భయపడిన వాడు, ఒకప్పుడు మంచి విశ్వాస వీరుడు హిజ్కియా, ఒకప్పుడు దేవునితో మంచి సంబంధం సహవాసం కలిగిన వాడు. ఒక మంచి స్థానం పెరిగాక, ఒక మంచి స్థాయి వచ్చాక తర్వాత హిజ్కియా దేవునికి గర్విస్తాడు, దేవునికి విరోధంగా జీవిస్తాడు. అప్పుడు ఒక ప్రవక్త వచ్చాయా, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు అని దేవుడే ఆయన ఎదురుకు వచ్చి మాట్లాడతాడు. అప్పుడు చెప్పినప్పుడు హిజ్కియా బాగా ఏడుస్తాడు. హిజ్కియా ఎలాగ ఏడుస్తాడంటే 38వ అధ్యాయం ఉంది, చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 5వ వచనం, 38:5. నువ్వు వెళ్ళి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించాను. ఈ మాట మీ హృదయంలోకి తీసుకోవాలా. అంటే ఏం అంగీకరించాడంట? హిజ్కియా అతను మరణ శాసనం దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు చనిపోబోతున్నావు హిజ్కియా, నువ్వు మరణించబోతున్నావు హిజ్కియా అనగానే ప్రభు దగ్గర ఏడవడం మొదలు పెట్టాడు. మనం మనుషుల దగ్గర సమస్య చెప్తే మన సమస్య తీరవు. హిజ్కియా గోడ తట్టు తిరిగి దేవుని దగ్గర బాగా ఏడుస్తాడు. ఎంతగా ఏడుస్తాడంటే దేవుడు జవాబిచ్చే వరకు ఏడిచాడు. దేవుడు జవాబిచ్చే వరకు, ఆయన సమస్య తీరే వరకు, ఆయన రోగం నుంచి బయటికి దేవుడు లేవనెత్తే వరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏడ్చాడు. ఎంత ఏడ్చాడంటే చాలా ఏడుస్తాడు. చూడండి, ఒక తండ్రి ఎలాగైతే తన పిల్లలను, చూడండి బైబిల్ చెప్తుంది, పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రి ఏమవుతాడు? శిక్షిస్తాడు. బైబిల్ చెప్తుంది ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఏం చేస్తాడు? చూడండి ఆ మాట ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. చూడండి ఒకసారి, ఎబ్రీ రాసిన పత్రిక ఒకసారి రండి. 12వ అధ్యాయం 5వ వచనం మనం చూద్దాం. నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించును. ప్రతి కుమారుని దండించును. చాలు. ఈ మాట మనం చూస్తే ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏంటంటే, నా కుమారుడా ప్రభు చేయు శిక్ష. దేవుడు మనం అనుకుంటాం
ఒక ఆమె ఈ మధ్యలో ఒక ఆమె బాగా దేవుని తిడతా ఉందంట. దేవుడు నాకు ఇంత రోగం ఎందుకు పెట్టాడు, ఇంత వ్యాధి ఎందుకు పెట్టాడు. ఏ రోజు ప్రభుని వెతికిన ఆమె కాదు, ప్రభు యొద్దకు వచ్చిన ఆమె కాదు, ప్రభుతో సహవాసం చేసిన ఆమె కూడా కాదు. కానీ నామకార్థంగా క్రైస్తవురాలు అంతే. ఆమె దేవుని తిడతా ఉంది, దేవుడు నాకు ఇంత రోగం పెట్టాడు, దేవుడు నన్ను ఇంతగా వ్యాధి శిక్షించాడేంటి అని ప్రభును తిట్టడం మొదలుపెట్టాడంట. కానీ బైబిల్ చెప్తుంది, నా కుమారుడా ఎవరినైతే ప్రేమిస్తాడో దేవుడు, ఎవరినైతే చూస్తాడో వారిని ఏం చేస్తాడో చెప్పండి, శిక్షిస్తాడు. హిజ్కియా చాలా భక్తి కలిగిన వాడే, హిజ్కియా ప్రార్థన పరుడే, హిజ్కియా దేవునితో సహవాసం చేసిన వాడే, హిజ్కియా మంచి విశ్వాస వీరుడు. అలాంటి హిజ్కియా గర్విస్తే ఏం చేశాడు చెప్పండి, ఒక రోగాన్ని దేవుడే పెట్టాడు. ఇక్కడ చూస్తే తండ్రికి ఉన్న పాత్ర ఏంటిదంటే, పిల్లలు తప్పు చేసినప్పుడు చెప్తాడు, అప్పుడు ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. ఒక్కసారి దేవుడు కొట్టడు కొన్నిసార్లు, కానీ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే చెప్తాడు, నువ్వు మారు అని చెప్తాడు. వినరు కదా, అప్పుడు వినకపోతే ఒకసారి దేవుడు శిక్షిస్తాడు. అది అనారోగ్యమైన వ్యాధి అయినా ఏదైనా కావచ్చు. ఆ శిక్షకు హిజ్కియా వచ్చాడు. దేవుడు తను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట శిక్షిస్తాడు. దేవుడు ఆయన పిల్లలమైతే, మన పిల్లలను కూడా చూడండి, మన పిల్లలు కూడా ఎంత చెప్తాం వినకపోయానుకో ఏం చేస్తాం, వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాం. తల్లిదండ్రులుగా పిల్లల్ని ఖచ్చితంగా దెబ్బలు కొడతాం. ఎందుకు కొడతామంటే వాళ్ళు చావాలని కాదు, వాళ్ళు నష్టపోవాలని కాదు, వాళ్ళు సరైన దారిలో నడవాలని తల్లిదండ్రులు శిక్షిస్తారు పిల్లల్ని. అలాగే దేవుడు కూడా నువ్వు మార్గం తప్పిపోతుంటే, దేవునికి దూరం అయిపోతా ఉంటే, దేవుని సహవాసానికి దూరం అయిపోతే దేవుడు కూడా ఏం చేస్తాడంటే కొన్నిసార్లు శిక్షణ అనే మార్గంలో దేవుడు తీసుకొని వెళ్తాడు. రెండో మాట మనం చూస్తున్నాం, తండ్రి యొక్క పాత్ర ఏంటంటే ఏం చేస్తాడంట, తండ్రి తన పిల్లల ఏడలు ఏం ఆడతాడంట, జాలి పడతాడంటే శ్రద్ధ చూపుతాడు, వారి అవసరాలు తీరుస్తాడు, వారికున్న అక్కర్లు తీరుస్తాడు, వారికున్న కొరతలు తీరుస్తాడు. తండ్రి ప్రతిదీ కూడా ఎలాగ చిన్న వయసు నుంచి వాళ్ళ చదువు అంతా అయిపోయే వరకు కూడా తండ్రి పట్టించుకుంటాడు. తండ్రి బాధ్యత అది. కానీ కుటుంబంలో ఉన్న అన్ని అవసరాలన్నీ తీరుస్తాడు తండ్రి. అలాగే దేవుడు అంటున్నాడు, మనకున్న అవసరాలు, మనకున్న కొరతలు, మనకున్న ఏ కావాలన్నా తండ్రి యొద్దకు మనం రావచ్చు. ఏమంటాడు, అడుగురి మీకు ఇవ్వబడును అన్నాడు కదా. మీరు చెడ్డవి అడిగితే మీరు మంచిగా ఇస్తారా అంటాడు. మత్తయి సువార్తలో ఏమంటాడు చూద్దాం ఒకసారి చూడండి. మత్తయి సువార్త అడుగువానికి 7వ అధ్యాయం ఒకసారి చూడండి. మీ పిల్లలకు మంచి ఇవులు ఇస్తున్నారు, మరి నేను ఇవ్వరా అంటాడు దేవుడు. చూద్దాం చూడండి మాట 7వ అధ్యాయం చూద్దాం చూడండి. 10వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. 7వ వచనం చూస్తున్నాం. తర్వాత కింద వచనంలో మనం చూస్తే చూద్దాం చూడండి. 10వ వచనం మనం చూద్దాం. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి తన అడుగు వారికి అందరికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఏంటంట, మన పిల్లలకు ఎలాగ మంచి ఇవులు ఇస్తామో. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళకున్నా లేకపోయినా పిల్లలకు చాలా చక్కగా అవసరాలన్నీ తీరుస్తారు తల్లిదండ్రులు. అలాగే దేవుడు అంటున్నాడు, మీ పిల్లలకి అంత చక్కగా మీరు చూసుకుంటున్నారే, మరి నేను పరలోకపు తండ్రిని. ఆ తండ్రి ఏంటంటే మీ పిల్లల కంటే ఎక్కువగా మంచి ఈవులను ఇవ్వగలుగుతాను అంటున్నాడు దేవుడు. తండ్రి ఎలాంటిదంటే మంచి ఈవులు ఇచ్చే తండ్రి అయినా, కనికరం చూపే తండ్రి, క్షమించే తండ్రి, ప్రేమ చూపే తండ్రి, జాలిపడే తండ్రి ఆయన. అలాగే కొన్నిసార్లు తప్పు చేస్తే క్రమశిక్షణలో నడిపించే తండ్రి కూడా. కొన్నిసార్లు శిక్షిస్తాడు ఆయన తన పిల్లల్ని. ఎవరిని శిక్షిస్తాడంటే ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని శిక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. రెండో మాట, తండ్రి శిక్షించేవాడు. మూడవది మనం చూద్దాం. చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10-11 వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వానిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును అనే మాట ఇక్కడ చూద్దాం. యెహోవా ఏం చేస్తారంట, యెహోవా స్వాస్థ్య అరణ్య ప్రదేశంలో భీకర గల పాడైన ఎడారిలో వాని కనుక్కొని, ఎక్కడ కనుక్కుంటారంట, భీకరమైన ఎడారి అంటే ఏమీ లేని స్థలం, ఎవరు సపోర్ట్ చేయలేని స్థలం, ఎవరు ఆదరించలేని స్థలం, ఎవరు ధైర్యపరచలేని స్థలం, ఎవరు నీ దగ్గరకు రాలేని స్థలం.
అది చాలా భీకరమైన స్థలం, అది ఎడారి, ఏమి దొరకని స్థలం, ఎవరు సహాయం చేయని స్థలంలో దేవుడు అంటున్నాడు తన పిల్లలకు ఏం చేస్తాడంటే చెప్పండి, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలు అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు అంటున్నాడు. వారిని ఏం చేస్తాడంట, వారిని మోస్తాడు. పక్షిరాజుకున్న లక్షణం ఏంటిదంటే పక్షిరాజు చాలా చాలా ఎత్తుగా పైకి ఎగిరిద్దంట. ఎగిరినప్పుడు తన పిల్లలు కూడా పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఆ రెక్కల మీద 2 పిల్లల్ని ఎక్కించుకొని పైకి తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేసి మళ్ళీ వస్తుందంట. వచ్చాకనే ఆ పిల్లలు కింద పడిపోతున్న భయంతో పక్షిరాజు మళ్ళీ రెక్కల మధ్యలోకి వచ్చి ఆగుతుందంట. పక్షిరాజుకున్న గుణలక్షణం ఏంటి చెప్పండి, పైకి తీసుకెళ్తుంది. పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఈ పడిపోతే కింద పడితే దెబ్బలు తగులుతాయని మళ్ళీ పక్షిరాజు మళ్ళీ తల్లి రెక్కలు ఇట్లా చాపి ఆ రెక్కల మీద మళ్ళీ ఆ పిల్లల్ని ఎక్కించుకుంటుందంట తల్లి. అలా కొంతకాలం ఏం చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది. అంటే అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు మనని పక్షిరాజు వలె ఏం చేస్తాడు, తన పిల్లలను కాపాడుతాడు. ఆపదల నుండి, ప్రమాదాల నుండి, మరణముల నుండి, శ్రమల నుండి, సమస్యల నుండి, ఎడారి లాంటి పరిస్థితుల నుండి, ఎవరు నీకు దగ్గరకు రాలేని పరిస్థితుల నుండి ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఒక పక్షిరాజు ఎలాగా తన పిల్లలను కాపాడుకుంటుందో, భద్రపరుస్తుందో, ఎలాగా ఆ కనుపాపలు ఎలాగ భద్రపరుస్తుందో అలాగా తన పిల్లల్ని ఏం చేస్తాడంట, కాపాడుతాడు. మూడోది దేవుడు ఏం చూస్తున్నామంటే పక్షిరాజు. మూడోది ఏంటంటే చెప్పండి, మొదటిది ఏంటంట తల్లి, రెండవది తండ్రి, మూడవది పక్షిరాజు, నాలుగోది మనం చూస్తే కాపరి. నాలుగోది ఏం చూద్దాం చూడండి ఒకసారి రండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34:12. తన గొర్రెలు చెదిరిపోయినప్పుడు నా గొర్రెలను వెతికి చెదిరిపోయాను అక్కడ నుండి వాటిని తప్పించి ఆయా జన్మల నుండి వాటిని తోడుకొని వస్తాను. నాలుగోది చూస్తే మనము కాపరి. కాపరికి ఉన్న జాగ్రత్త ఏంటంటే కాపరి గొర్రెలను ఏం చేస్తాడు, కాస్తాడు. వాటికి మంచి మేత వేస్తాడు, మంచి ఆహారం పెడతాడు. ఆ గొర్రెలు గాయాలైతే దెబ్బలు అవుతానికి ఏం చేస్తాడు, ఆ గాయాలను కూడా కడతాడు. ఈరోజు ఉన్న కాపర్లు సేవకులు ఏమున్నారంటే దోచుకునే కాపర్లే ఉన్నారు, దండుకునే కాపర్లు ఎక్కువగా ఉన్నారు. మనం ఈరోజు పెద్ద పెద్ద సేవకులు కూడా వారి సమస్యలు చూడరు, వారి కష్టాలు చూడరు, వారికి ఉన్న బాధలు చూడరు, వాళ్ళ ఎద్దుకు వెళ్ళరు. ఆ గొర్రెలు ఎలాగున్నాయి ఏమి కూడా ఏం పట్టించుకోరు వీళ్ళు. పెద్ద కాపర్లంతా కూడా పేరు కాపర్లు అని చెప్పుకుంటారు, దోచుకునే కాపర్లు ఎక్కువగా ఉన్నారు ఈరోజు. కానీ బైబిల్ చెప్తుంది, బైబిల్ ఉన్న యేసయ్య ఎలాంటివి అంటే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. ఏం కలగదు చెప్పండి, లేమి కలగదు అంటాడు. ఈ కాపరికున్న లక్షణం ఏంటిదంటే కాపరికున్న లక్షణం ఏంటి చెప్పండి, కాపాడేవాడు. ఆయన ప్రార్థన బట్టి మంచి ఆహారం పెడతాడు. గొర్రెలకు ఏం పెడతాడు కాపరి, ఒకటి దేవుడు కాపరిగా ఉంటే రెండోది సేవకుడు తన పిల్లలకి ఏం పెడతాడు, ఆహారం పెడతాడు. అంటే వాక్యం అనే ఆహారం పెడతాడు, వాళ్ళ గాయాలు కడతాడు, వారికి ఆదరణ లేకపోతే వారిని ఆదరిస్తాడు కాపరి. అలాగే వారి సమస్యలు పట్టించుకొని వారికి ఉన్న పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తాడు. కొన్నిసార్లు నాకు అర్ధరాత్రిలో ఫోన్ చేస్తూ ఉంటారు. అర్ధరాత్రిలో ఫోన్ చేసి అన్న నాకు ఈ అనారోగ్యం, ఈ వ్యాధి, ఈ బాధ అని చాలామంది మధ్యరాత్రిలో ఫోన్ చేస్తుంటారు. ఎందుకు, ఆ రోగం తట్టుకోలేక వాళ్ళు అప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మా జోస్న కానీ అలాగే బాదురుపిల్లలు కానీ ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసినప్పుడు అర్ధరాత్రిలో ప్రార్థన చేసిన పిల్లలు ప్రార్థన చేసాక మంచిగా పడుకున్నారని చెప్పిన సాక్ష్యాలు నేను విన్నాను. అంటే కాపరికి ఉన్న లక్షణం ఏంటిదంటే పిల్లలు బాగలేకపోతే, పెద్దవాళ్ళైనా పిల్లలైనా బాగలేకపోతే కాపరి వాళ్ళని పట్టించుకొని వారి కొరకు ప్రార్థన చేస్తాడు, వారి క్షేమం కోరుకుంటాడు, వారి భద్రత కోరుకుంటాడు, వారి కాపుదల కోరుకుంటాడు. కాపరి అంటే కాసేవాడని అర్థం. కాపరి అంటే అర్థం ఏంటిది, కాసేవాడు, కాపాడేవాడు. అలాగే ఇంకో మాట కూడా చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున, విసికి ఏందంట, విసిగి వారి మీద కనికరపడి, వారి మీద ఏం చేశాడంట, కనికరపడి. కోత విస్తారమే గాని చాలమ్మా ఈ మాట పై వచనాలు కూడా చూడండి. 35వ వచనం. యేసు వారి సమాజమందరిలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించు
ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు గ్రామముల యందు సంచారము చేసెను. ఈ కాపురు ఎలాంటివి అంటే ప్రతి విధమైన రోగము, వ్యాధి, దయ్యాల చేత బాధింపబడుతున్న వారందరినీ కూడా ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? బాగు చేయగలిగిన వాడు. ఏం చేయగలదు చెప్పండి? ఒకరోజు ఒక మాంత్రికుడు ఒక కుటుంబానికి భయంకరమైన మంత్రశక్తులు చేశాడంట. మంత్రశక్తులు చేస్తే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ మంత్రశక్తులు చేసినప్పుడు అవి విడుదల కలగట్లేదు. ఒక పాస్టర్ గారికి, అయ్యా భయంకరమైన మంత్రశక్తులు చేశారయ్యా, వీటిని తట్టుకోలేకపోతున్నాం, ఈ వ్యాధుల నుంచి, ఈ శ్రమల నుంచి తట్టుకోలేకపోతున్నాం అంటే, ఆ రోజు ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారంట. ఒకరోజు భయంకరంగా ఎదురుగా ఒక మాంత్రికురాలు ఏం చేస్తుందంటే, వీళ్ళు ఎప్పుడైతే పాట పాడతారో, వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, వీళ్ళు ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలు పెడతారో, అక్కడ భయంకరమైన శాపనార్థాలు తిడుతుందంట ఒక ఆమె. అంత శాపనార్థాలు తిడతా ఉన్నప్పుడు, ఆ తిడుతున్న సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా ఇట్లా జరుగుతుంది, ఒక అమ్మ మా ఇంటి ఎదురుగా ఉన్నవాళ్ళు చాలా భయంకరంగా బూతులు తిడుతుంది ఆమె, పచ్చి ఏమంటుందంటే భయంకరమైన మాటలు, దూషణలు, అవమానాలు మాట్లాడుతుందయ్యా, ఆమె మమ్మల్ని రోగాలకు, వ్యాధులకు గురి చేస్తుందయ్యా అని ఆ పాస్టర్ గారు చెప్తే, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారంట, ప్రభువా ఈమెను కనికరించని వీళ్ళు కూడా ప్రార్థన చేశారంట. మంచి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వీళ్ళు బాగా ప్రార్థన చేశారో, ఆ రోగాల నుండి, ఆ వ్యాధుల నుండి ప్రభు తప్పించి, ఎవరైతే ఆ శాపనార్థాలు పెడుతుందో ఆమెకు భయంకరంగా క్యాన్సర్ వచ్చిందంట ఆ మాంత్రికురాలకి. అట్లా దేవుడు చేస్తాడు ఏదైనా. ఇక్కడ చూడండి, ఏదంటే చెప్పండి, ప్రతి విధమైన రోగాన్ని, ఏంటంట ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన సమస్య, ప్రతి విధమైన మానసిక రోగులు ఉన్నారు, శరీర సంబంధమైన రోగులు ఉన్నారు. మనిషికి దేవుడు రెండు బాగు చేస్తాడు. మనిషికి మానసిక రోగాన్ని బాగు చేస్తాడు, ఆత్మ సంబంధమైన రోగాన్ని బాగు చేస్తాడు. యేసయ్య ఒక్కటే పరమ డాక్టర్. ఇక్కడ చూడండి, ఏంటంట ఆయన సమూహాలను చూచి వారు కాపరు లేని గొర్రెలు ఎలాగున్నారంట. కాపరు ఏం చేస్తారంటే, వారి సమస్యలు పట్టించుకొని, వారి రోగాలు పట్టించుకొని, వారి వ్యాధుల కొరకు ఈ కాపరి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడం కాక సంఘంతో కూడా ప్రార్థన చేపిస్తాడు. కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటంటే, ఇప్పుడు మన జీవితంలో కొన్నిసార్లు కుటుంబం మీద విసిగిపోతాం, కొన్నిసార్లు పిల్లల మీద విసిగిపోతాం, కొన్నిసార్లు మనకున్న పనుల మీద విసిగిపోతాం, కొన్నిసార్లు జీవితం మీద కూడా విసిగిపోతారు. ఆ విసిగిపోయిన వారిని కూడా దేవుడు అంటున్నాడు, కాపరు లేని గొర్రెలు చూసి వారిని ఏం చేశాడంట, కనికరపడి. కాపరు ఏం చేస్తాడు, కనికరపడతాడు, వారి గాయాలు కడతాడు, వారి రోగాలను బాగు చేస్తాడు, వారికి ఉన్న సమస్యల నుంచి విడిపిస్తాడు. కాపరి అంటే కాయువాడు. ప్రభు అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు పేతురు అంటే, అయ్యా నేను ప్రేమిస్తున్నా, నా గొర్రెలు మేపు అంటాడు. నా పేతురు మరలా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, నా గొర్రెలు కాయుము అంటాడు. మేపేది కాసేది ఎవరిదంటే కాపరి పని. అంటే ఈ ఆహారం అనే వాక్యం మీకు వేయాలా, అలా కాపాడాలంటే నా ప్రార్థన ద్వారా మీరు కాపాడబడాలా. ప్రార్థన ఏం చేస్తుంటే విశ్వాసులను, కుటుంబాలను కాపాడిద్ది, జీవితాలను కట్టగలిగేది ఏంటంటే ప్రార్థన. 4వది కాపాడేవాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. 11వ వచనంరా 40:11 గొర్రెల కాపరి వలె తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లల గురించి రొమ్మున ఆనుకొనుచు మోయుచు పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు. చూడండి, గొర్రెలు ఏం చేస్తాడంట, కాపరి తన మందను ఏం చేస్తాడట, మేపేవాడు. కాపరి ఏం చేస్తాడు, మందను మేపుతాడు, మందను దోచుకోడు, ఆయన మందను మేపేవాడుగా ఉంటాడు. ఒకటి దేవుడు కాపరిగా ఉంటాడు, రెండోది ఈ కాపరి ఎవరు చెప్పండి, సంఘ కాపరి. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. అలాగే అంటాడు, గాఢాంధకారపు లోయల్లో కూడా నీ ఏ లోయ అంటది, కొన్నిసార్లు గాఢాంధకారపు లోయ, కష్టాలను లోయ, రోగమనే లోయ, ఆపదనే లోయ, మరణమనే లోయ ఉంటుంది. అది కొన్నిసార్లు దేవుడే అలాంటి కష్టమైన మార్గంలో తీసుకెళ్తాడు, ప్రమాదమైన మార్గంలో తీసుకెళ్తాడు. అలాంటి పరిస్థితులు కూడా తన పిల్లల్ని ఆయన కాపాడుకుంటాడు కాపరిలాగా. అంటే వాక్యం చెప్తుంది దేవుడు కాపరిగా ఉన్నాడు. ఈరోజు వాక్యం చెప్తుంది ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు,
భద్రపరుస్తాడు. 4వది. 5వది చివరిగా ఒకటి చూసి ముగించేద్దాం. దేవుడు మరంగోటి ఏంటంటే మత్తయి సువార్త 23:37 మత్తయి సువార్త 23:37 చదవండి. యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టునుచు ఉండుదానా కోడి తన పిల్లలు రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఇంటిని గాని మీరు ఒల్లకపోతే. 5వ మాట ఏం చూస్తున్నామంటే కోడి గద్ద వచ్చినప్పుడు ఏమొస్తుంది? కోడి తన పిల్లల్ని రెక్కల కిందికి తీసుకొస్తుంది. ఒకవేళ గద్ద వస్తే ఏమవుతుంది? పిల్లల్ని, కోడి పిల్లల్ని ఏం చేస్తుంది? ఎత్తుకొని నాశనం పరుస్తుంది. కాబట్టి కోడి ఏం చూస్తుందంటే రెక్కల కిందికి. ఇక్కడ చూడండి, యెరూషలేము అంటే సంఘం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు ప్రభు యెరూషలేమా అన్న మాట వినమంటే దేవుని మాట వినలేదు. ప్రవక్తలను పంపుతున్నా, సేవకులను పంపుతున్నా, సేవకుల మాట కూడా ఇశ్రాయేలు ప్రజలు వినలేదు. తర్వాత ఆయనే వస్తాడు, యెరూషలేమా నా మాట విను అంటాడు దేవుడు. కోడి ఎలాగ తన పిల్లలకి ఎన్నో మార్లు నేను చేర్చుకోవాలనుకున్నాను, ఎన్నో మార్లు నా యుద్ధకు రావాలని కోరుకున్నాను, ఎన్నో మార్లు నీ శ్రమల్లోంచి, నీ కష్టాల్లోంచి నేను తీర్చాలనుకున్నాను, ఆయన నా యుద్ధకు రావట్లేవు, నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు అంటున్నాడు దేవుడు. కోడికున్న స్వభావం ఏంటిదంటే తన పిల్లలను కాపాడిద్ది. మన లోకంలో గద్ద అంటే సాతానుడు. ఎప్పుడు ఏ హాని చేస్తాడో, ఎప్పుడు ఏ నష్టపరుస్తాడో, ఎప్పుడు ఏ కీడు చేస్తాడో మనకు తెలియదు. వాడి చేతిలోంచి మనం తప్పించబడాలంటే యేసయ్య రెక్కల కిందికి రావాలా. బైబిల్ మనం చూస్తాం ఒకసారి. రూతు గ్రంథంలో మనం చూస్తే మోయాబును వదిలి ఎక్కడికి వచ్చింది చెప్పండి? బెత్లెహేములకు వచ్చింది. బెత్లెహేముకి వచ్చినప్పుడు బోయాజ్ అంటాడు, ఆయన రెక్కల కిందికి వచ్చినావమ్మా అంటాడు. సురక్షితమైన రెక్కల కిందికి. ఏ రెక్కల కింద అంట? మోయాబులో అన్నీ కోల్పోయింది ఆమె. ఎవరు? ఆమె పేరు రూతు. మోయాబులో అన్నీ నష్టపోయింది రూతు, అన్నీ కోల్పోయింది. దిక్కులేనిగా ఒక అనాథగా వచ్చింది బెత్లెహేముకి. అనాథగా వచ్చిన ఆమె ఎడల బోయజ్ అంటాడు, అమ్మా నువ్వు సురక్షితమైన రెక్కల కిందికి. ఏ రెక్కల కిందికి? కాపుదల తీసుకొచ్చే రెక్కల కిందకి వచ్చావమ్మా, భద్రపరిచే రెక్కల కిందకి వచ్చావమ్మా. ఏవైతే నువ్వు కోల్పోయావు ఇక్కడ నీకు ఆయన రెక్కలు నిన్ను కాపాడుతాయి, నిన్ను భద్రపరుస్తాయి, నీకు క్షేమాన్ని ఇస్తాయి. కోల్పోయిన అన్నీ కూడా మరలా ఇస్తాడు ఆ తండ్రి అని దేవుడు ఎవరు? బోయాజు రూతుతో చెప్తాడు. ఇది 5వది ఏం చూస్తున్నామంటే చెప్పండి, కోడి తన పిల్లల రెక్కల కింద ఎలాగ కాపాడుతుందో అలాగే ఆయన పిల్లల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. 5 రకాలుగా దేవుడు ఇక్కడ మనకు కనబడతాడు. ఎన్ని రకాలు చెప్పండి? మొదటిది ఏంటిది? తల్లి. రెండవది తండ్రి తన పిల్లల ఎడల ఒకవేళ తల్లిదండ్రులు విడిచిపెట్టినా ఆయన మాత్రం మనల్ని చేరదీస్తాడు. మన మనుషులు చేరదీయకపోవచ్చు, నమ్ముకున్న వారు చేరదీయకపోవచ్చు, నీ తోబుట్టులు నిన్ను చేరదీయకపోవచ్చు, బైబిల్ చెప్తుంది ఆయన చేరదీస్తాడు. తండ్రి వల్ల నిన్ను ఏం చేస్తాడు? చేరదీస్తాడు. రెండవది. మూడవది మనం చూస్తే పక్షిరాజు. ఏంటంటే చెప్పండి, పక్షిరాజు ఎలాగైతే తన ఆ గూడును రేపిద్ది, ఆ పిల్లలు పైకి ఎగరాలని చూస్తుంది. అంటే పిల్లలు కూడా తల్లిలాగా ఉండాలని కోరుకుంటుంది పక్షిరాజు. తల్లి అంటే దేవుడు, పిల్లలు మనం. కాబట్టి ఆ పైకి తీసుకెళ్ళిద్ది, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఆ పిల్లలను తను కాపాడుకుంటుంది. అలాగే ఈ పక్షిరాజు ఏం చూస్తున్నామంటే అరణ్యంలో సంచరించిన కాలం చూపించిన శ్రద్ధ. దేవుడు అరణ్యంలో ఎలాగ తన పిల్లలను ఎలాగ కాపాడాడో, అరణ్యంలో ప్రదేశంలో ఎలాగ తన పిల్లలను పోషించాడో, అక్కర తీర్చాడో, కొరతలు తీర్చాడో, అలాగే దేవుడు కూడా మనకి అంత శ్రద్ధ చూపుతున్నట, ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట, తన పిల్లలను కాపాడుతాడని వాక్యం చెప్తా ఉంది. ఇది మూడవది. 4వది చూస్తే కాపరి. 4వది ఏం చెప్పండి? కాపరి అంటే కాసేవాడు, కట్టేవాడు, గాయాలు కట్టేవాడు, మేత వేసేవాడు. ఎవరు? ప్రభు అంటాడు, నేను ఆ గొర్రెల కొరకు నేను ఏం చేశాను? ప్రాణం పెట్టిన అంటాడు. గొర్రెల కొరకు ఏం చేశాడు? యేసయ్య ప్రాణం పెట్టాడు. ఈరోజు నేను మొన్న ఒక సేవకుడు నాకు తెలిసి ఒక ప్రాంతంలో జోసపు మన ఊరు దగ్గర ఉంది కదా, ఆ ఊరు దగ్గర పాస్టర్లే ఏం చేస్తున్నారంటే ఒక రోగానికి ప్రార్థన చేస్తే 10,000 తీసుకున్నారు జోసపు, 12,000, 20,000 ఇట్లా తీసుకున్నారు జోసఫ్ అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు కాసేవాళ్ళ లేకపోతే ఏం చేసేవాళ్ళు? వీళ్ళు జీతం తీసుకుంటున్నారా? కాబట్టి వాళ్ళకి శ్రమ వచ్చి కాపురం చేస్తుంటే గొర్రెల కొరకు పట్టించుకుంటాడు. ఈ వారంలో దేవుడు చేసిన కార్యం చెప్తాను. ఒక ఆమె ఉద్యోగం కొరకు గత వారం ఫోన్ చేసి చెప్పాను కదా, అన్న ఉద్యోగం పోయేటట్టుందన్న మా ఆయనకి ప్రార్థన చేయన్నది.
సరే ప్రార్థన చేసాం. ఎప్పుడైతే ప్రార్థన చేసి వారం అంతా 2 రోజులు 3-4 రోజులు ప్రార్థన చేసాం. మొన్న అడిగాను, ఏమైంది అక్క ఉద్యోగం ఉందా? మళ్ళీ ఏమైందంటే, అన్న ఉద్యోగం తీసేయలేదన్నా, ఉద్యోగం ఉందనగానే మొన్న ఆ ఇంట్లో బాదురుపల్లి ప్రార్థన పెట్టి వచ్చాను. దేవుడు చేసిన కార్యం ఏంటిదంటే అద్భుతంగా ఆ ఉద్యోగం పోకుండా దేవుడు కార్యం చేశాడు. ఆమె 2000 దేశం భాగం ఇచ్చింది మొన్న. ఇప్పుడు అంత ఇయ్యదు ఆమె. ఏం చేశాడు దేవుడు? కార్యం చేశాడని. నిజంగా ఈ వారంలో ఆ దేవుడు ఆ కార్యం చేశాడు. అంటే గొర్రెలను ఏం చేస్తాడు? కాస్తాడు. కాపరి ఏం చేస్తాడు? వారి కష్టాలు ఉన్నప్పుడు, వారి బాధలు ఉన్నప్పుడు ఆ కాపరి వారిని కాస్తే కృతజ్ఞతగా దేవునికి ఇస్తారు వాళ్ళు. అంతే ఈ వారంలో జరిగింది, అది చూశాను నేను. కాబట్టి కాపరి కాసేవాడు, కట్టేవాడు, అలాగే బాధలను ఓదార్చేవాడు, అలాగే వారికి ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తాడు కాపరి. ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఆ కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. 4వది. 5వది చూస్తే ఏం చెప్పండి? 5వది ప్రవక్తలను చంపుతూ ఉన్నదంట యెరూషలేములో. కోడి పిల్లల్ని ఎలాగ కాపాడుతూ ఎన్నో మార్లు నా రెక్కల కింద మిమ్మల్ని పిలిచాను, మీరు నా మాట వింటలేరు అంటాడు. పాత నిబంధనలో రూతు అన్నీ కోల్పోయాక, నయోమి అన్నీ కోల్పోయాక ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేముకి వచ్చాక బోయజ్ అంటాడమ్మా, ఈ పొలంలోకి వచ్చావు, నిన్ను కాపాడుతుంది, సురక్షితమైన రెక్కలు భద్రపరుస్తాడు, రెక్కలు దాస్తాడు ఆయన. అలాగా ఆయన రెక్కల కింద ఉండమ్మని ఎవరు చెప్తారు చెప్పండి? రూతు చెప్తాడు. నీ జన్మభూమిని వదిలావు, నీ తల్లిదండ్రులను వదిలావు, నీ బంధువులను వదిలిపెట్టావు, ఆయన సురక్షితమైన రెక్కల కిందకి వచ్చావు, ఆయన నిన్ను కాపాడుతాడు అని చెప్తాడు. ఈ సంవత్సరంలో మనల్ని మన పిల్లల్ని దేవుడు కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం.